ఓట్ చోరీ దీని గురించి చాలా రోజుల నుంచి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. బీహార్కి సంబంధించిన దగ్గర దొంగ ఓట్లు ఉన్నాయి అని దాని గురించి మాట్లాడిండు. నిన్న హైడ్రోజన్ బాంబు పేరుతో ఇంకొక రాష్ట్రం గురించి మాట్లాడిండు. అయితే ఇన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో ఉన్న చోట ఓట్ చోరీ జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ చాలా రోజుల నుంచి ఆరోపిస్తుంది. ఆరోపించడమే కాదు, కొన్నింటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా వాళ్ళు బయటపెట్టారు. గతంలో యూసఫ్గూడలో కావచ్చు, ఇంకా వెంగళరావు నగర్, ఇంకా కొన్ని చోట్ల, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న చోట చాలా చోట్ల ఒక్కటే ఇంట్లో 40 ఓట్లు, 70 ఓట్లు, 80 ఓట్లు, 100కు పైగా ఓట్లు కూడా ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. ఇదంతా ఓట్ చోరీ కిందికే వస్తుంది. గతంలో వాళ్ళు ఎవరు ఇక్కడ ఓటయ్యనోళ్ళు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చేసరికి వాళ్ళందరికీ ఇక్కడ ఓట్లు ఎందుకు వచ్చినాయి, దీని మీద సమాధానం చెప్పాలి అని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. దానిపైన వాళ్ళు ఎన్నికల కమిషన్ని కూడా కలిసిరు. అయితే ఈ ఓట్ చోరీ గురించి దేశవ్యాప్తంగా చర్చకు తెర తీసినటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఉన్నటువంటి ఓట్ల చోరీ గురించి మాత్రం ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు ఈ ప్రశ్న తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు, మేధావులు అందరూ రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నీతి ఎందుకు మీకు అనేది ఇప్పుడు తెలంగాణ వాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న.